ఈరోజు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఈ ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఎంఆర్పిఎస్ ఆహ్వానం మేరకు ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసినటువంటి ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరికీ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన మా సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాను ఉద్దేశించి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ మందకృష్ణమాల గారు మాట్లాడతారు. ఈ ప్రెస్ మీట్ అంశం చాలా కీలకమైన అంశం. సుమారు 2 నెలల తర్వాత మళ్ళీ ఎస్సీ వర్గీకరణ సంబంధించిన అంశం మీద గౌరవనీయులు మందకృష్ణమాల గారు విలేకరుల సమావేశాన్ని నిర్వహించి మాట్లాడడం జరుగుతుంది కనుక ఈ ప్రెస్ మీట్ను నిర్వహణ కోసం అలాగే ఈ వార్తలు ప్రజల్లో తీసుకెళ్లడం కోసం సంపూర్ణ సహకారం అందించాల్సిందిగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు మా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఈ ప్రెస్ మీట్ను ఉద్దేశించి గౌరవనీయులు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణమాల గారు మాట్లాడతారు. పాత్రికేయ ఎలక్ట్రానిక్ మిత్రులారా, ఒక్క నిమిషం. పాత్రికేయ ఎలక్ట్రానిక్ మిత్రులారా, మీకు ధన్యవాదాలు. మీ సహాయ సహకారాలతోటే ఈ ఉద్యమం 30 ఏళ్ళుగా నిలబడి ఒక విజయాన్ని సాధించిన విషయం ఇక్కడనే మీ సమక్షంలోనే మీకు కృతజ్ఞత చెప్పడం జరిగింది. ఇప్పుడు మరొకసారి ప్రెస్ మీట్ పెట్టే ముందు గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సోదరులు రేవంత్ రెడ్డి గారు ఆగస్టు 1న సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన రోజు అసెంబ్లీలో ఏం మాట్లాడిండు, దానికి విరుద్ధంగా తను ఏం చేస్తున్నాడో ఒకసారి ఆయన మాటల్లోనే మీకు వినిపించడం కోసమే ముందు అది ప్రదర్శిస్తున్నాం. దయచేసి దాన్ని కూడా రికార్డ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. కాన్స్టిట్యూషనల్ బెంచ్కు రాజ్యాంగ ధర్మాసనానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. 7 మంది జడ్జిలలో 6 మంది జడ్జిలు రాష్ట్రాలకు ఏబిసిడి వర్గీకరణ చేయడానికి అనుమతించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను స్పష్టమైన ప్రకటన చేస్తున్నా. దేశంలోనే అందరికంటే ముందు బాగానే నిలబడి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏబిసిడి వర్గీకరణ అమలు చేసే బాధ్యత మా మిత్రులు, మా మంత్రివర్గ సభ్యులు మేము అర్థం తీసుకుంటాం. అవసరమైతే ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లలో కూడా వర్గీకరణను అమలు చేయడానికి అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చి మాదిగ సోదరులకు న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటాము. దయచేసి ఆయన స్పష్టమైన మాటలు మీరు విన్నారు. ఇప్పుడు ఎలాంటి ఆర్డినెన్స్ రాకుండానే ఇప్పుడు ఉద్యోగాల ప్రక్రియ ఎట్లా భర్తీ చేస్తున్నాడో, ఉద్యోగాల ప్రక్రియ ఎట్లా భర్తీ చేయబోతున్నాడో, ఎట్లా చేయబోతున్నాడో ఒక్క అర నిమిషంలోనే ఆయన వాయిస్ వినాల్సిందిగా కోరుతున్నాను నేను. అందులో అనుభవం కలిగిన వాళ్ళని ద్వారా ఎలాంటి ఆరోపణ లేకుండా తొందరలోనే గ్రూప్ సంస్థానానికి 1,00,000 మంది తెలంగాణ పట్టభద్రులకు గ్రూప్ అధికారులు ద్వారా తెలంగాణ పునర్నిర్మాణంలో వాళ్ళు కూడా భాగస్వామ్యం చేయాలని ఈ ప్రభుత్వము దాదాపుగా మొదటి సంవత్సరంలోనే 60 నుంచి 65 వేల ఉద్యోగ ప్రణాళిక సిద్ధం చేసి ఫిజికల్ శాఖలో సిద్ధంగా కావచ్చు, మార్కెటింగ్ కావచ్చు, విద్యాశాఖలో కావచ్చు, పోలీస్ శాఖలో కావచ్చు, రెవెన్యూ శాఖలో కావచ్చు, ఇతర ప్రభుత్వంలో
పాత్రికేయ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ఉద్యోగ నమస్సులు. ఎస్సీ రిజర్వేషన్ల నానా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా ఆగస్టు 1న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గౌరవ చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో 7 జడ్జీలతో కూడిన ధర్మాసనం 6 జడ్జీలు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉన్నది. గతంలో ఎస్సీ వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకు లేదనే 2004 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ చెన్నయ్య కేసును మేము పక్కకు పెడుతున్నాం. వర్గీకరణను పునరుద్ధరించుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలది అని చెప్పడం జరిగింది. ఆ తీర్పు వెలువడ్డ అర్ధ గంటలోనే ఆగస్టు 1న సుప్రీంకోర్టులో తీర్పు వెలువడ్డ అరగంటలోనే దేశంలో ఎవరన్నా ఒక ముఖ్యమంత్రి అర్ధ గంటలోనే స్పందించింది ఎవరంటే గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సోదరులు రేవంత్ రెడ్డి గారు. పంజాబ్ ప్రభుత్వం వర్గీకరణకు అనుకూలంగా స్వాగతించింది, కర్ణాటక ప్రభుత్వం స్వాగతించింది, తమిళనాడు ప్రభుత్వం స్వాగతించింది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వాగతించింది. కానీ ఆ ప్రభుత్వాలు స్వాగతించడానికంటే ముందే తీర్పు వెలువడ్డ అరగంటలోనే నిండు శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వర్గీకరణకు సానుకూలంగా స్పందించడమే కాకుండా భారతదేశంలోనే వర్గీకరణను అమలు చేసే మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణ ప్రభుత్వం ఉంటుందని, అవసరం అనుకుంటే గత నోటిఫికేషన్లు కూడా వర్తింపజేసే విధంగా ఆర్డినెన్స్ తీసుకొస్తామని చెప్పి స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. ఆయన హామీ ఇచ్చి ఇప్పటికీ 2 నెలల 2 రోజులు. మేము ఆయన మాటల్ని కొంత విశ్వసించాం. మేము ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారి మాటల్ని కొంత విశ్వసించాం. అమలులోకి తీసుకొస్తాడు అని చెప్పి మాదిగా ఉపకులాల బిడ్డలకు న్యాయం చేస్తాడని చెప్పి మేము ఆశించాం. మేము విశ్వసించడానికి ఆశించడానికి అంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విశ్వసించడానికి ఆశించడానికి 2 కారణాలు. ఒకటి, ఎంఆర్పిఎస్ ఉద్యమంలో వివిధ సందర్భాల్లో మేము చేసిన పోరాటాల్లో ఆయన పాల్గొన్న వ్యక్తి. హైదరాబాద్ మొదలుకొని ఢిల్లీ వరకు జరిగిన ధర్నాల్లో వర్గీకరణ జరగాలని చెప్పి కోరుకున్న వ్యక్తి. రెండోది, ఎక్కడ మేము పెద్ద బహిరంగ సభలు జరిపినా, ముఖ్యంగా హైదరాబాద్లో జరిగిన ధర్మయుద్ధ మహాసభలో ఆయన పాల్గొని వర్గీకరణకు మేము కట్టుబడి ఉన్నాం అని చెప్పిన వ్యక్తి. వర్గీకరణ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి, వర్గీకరణకు అండగున్న వ్యక్తి కాబట్టి ముఖ్యమంత్రి అయ్యిండు. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించడంలో ఆయన వర్గీకరణకు అనుకూలం కాబట్టి అందరికంటే ముందు స్వాగతించాడు. ఖచ్చితంగా వర్గీకరణ అమలు చేస్తాడని మేము నమ్మకం పెట్టుకున్నాం. కానీ రేవంత్ రెడ్డి గారి మీద మేము పెట్టుకున్న నమ్మకం వమ్మైపోయింది. బాధతో చెప్తున్నా, ఆవేదనతో చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారి మీద ఎంతో కొంత మేము పెట్టుకున్న నమ్మకం వమ్మైపోయింది. ఇప్పుడు 2 నెలల్లో ఇప్పుడు ఆగ మేఘాల మీద ఇప్పుడే నిన్నగాక మొన్ననే 11,000కు పైగా టీచర్ ఉద్యోగాల ప్రక్రియ ప్రకటించడం జరిగింది. రేపు ఉద్యోగాల నియామకాల పత్రాలు కూడా 9వ తారీఖు నాడు ఇస్తామని ప్రకటన చేయడం జరిగింది. అంతేకాకుండా గ్రూప్ 1, గ్రూప్ 2కు సంబంధించిన ఫలితాలు కూడా త్వరలోనే ఇస్తాం.
ప్రభుత్వంలో వాళ్ళని భాగస్వామ్యం త్వరగా చేస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. ఏ డిపార్ట్మెంట్లో ఇప్పటికీ నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు రాశారో వాటన్నిటినీ ఫలితాలు ప్రకటిస్తాం, డిసెంబర్ లోపే 1,00,000 ఉద్యోగాల పైగా భర్తీ చేస్తామని చెప్పి ప్రకటన చేయడం జరిగింది. ఇప్పుడు మెడికల్ కౌన్సిలింగ్ మొదటి లిస్ట్ ప్రకటించారు. మొదటి కౌన్సిలింగ్ జరిగింది. దాదాపు 4,000 ఎంబీబీఎస్ సీట్లు భర్తీ అయిపోయినాయి. ఒకవైపు అడ్మిషన్స్ మొదలైనవి, పూర్తి అవుతున్నాయి. 11,000 టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది. గ్రూప్ 1 గ్రూప్ 2కు సంబంధించిన ఫలితాలు ప్రకటిస్తామని మీరే చెప్పారు. ఇవన్నీ శాసనసభలో మీరు మాట్లాడిన మాటలకు విరుద్ధము. ఇవన్నీ మీరు శాసనసభలో మాట్లాడిన మాటలకు విరుద్ధము. ఇప్పుడు ఏ 11,000 టీచర్ పోస్టులు అయితే మీరు భర్తీ చేయడానికి ఆగమేఘాల మీద ముందుకెళ్తున్నారో, ఏ ఫలితాలు అయితే ప్రకటించారో, ఆగస్టు 1న సుప్రీంకోర్టులో ఏబిసిడి వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వచ్చినాక ఆగస్టు 5న కూడా వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వచ్చిన తర్వాత కూడా పరీక్షలు రాసిండ్రు. అంటే వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వచ్చిన తర్వాత కూడా పరీక్షలు రాశారు. 2 నెలల్లో మీరు ఇవాళ ఫలితాలు ప్రకటించి మీరే అన్నారు ఆగమేఘాల మీద ఫలితాలను తీసుకొస్తున్నామని చెప్పి. అంత తొందర ఎందుకు? ఇదేమైనా జూన్ మాసమా? విద్యా సంవత్సరం ప్రారంభమైందా? ఇప్పుడు ఇదేమైనా జూలై మాసమా? విద్యా సంవత్సరం ప్రారంభమైన మొదటి నెల. అక్టోబర్లో ఉన్నాం. అంటే అతి తొందరగా వేలాది 11,000 టీచర్ పోస్టులు భర్తీ చేయమని చెప్పి ఎవరన్నా డిమాండ్ చేశారా? ఎవరన్నా పరీక్షలు రాసిన వాళ్ళు వెంటనే మా ఫలితాలు ప్రకటించండి అని చెప్పి ఏమైనా రోడ్డు మీదకి వచ్చారా? షెడ్యూల్ కులాల్లో మెజారిటీ కులమైన మాదిగ బిడ్డలు వర్గీకరణ జరగబోతుంది, మాకు న్యాయం జరగబోతుంది అని చెప్పి ఆశతో ఎదురు చూస్తున్నారు. అంతేగాని వర్గీకరణ లేకుండా టీచర్ ఫలితాలు, ఉద్యోగ ఫలితాలు ప్రకటించమని చెప్పి ఎక్కడ కూడా అక్కడ ప్లీజ్ వర్గీకరణ జరిగిన తర్వాతనే మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి మాదిగ పిల్లలు ఎదురు చూస్తున్నారు. అంటే వర్గీకరణ చేయకుండానే మీరు ఈ ప్రక్రియలన్నీ ముందుకు తీసుకెళ్తున్నారంటే మీరు వర్గీకరణ వ్యతిరేక శక్తుల ఒత్తిడికి తొలగినట్టే. జాతీయ స్థాయిలో మేము ముందే చెప్పాం, జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు వర్గీకరణ ప్రక్రియను ముందుకు సాగకుండా అడ్డుపడతాడు అని. అక్కడ ఉండబడే సిడబ్ల్యూసి మెంబర్గా ఉండబడే కొప్పుల రాజు దీన్ని అడ్డుపడతాడు అని. అక్కడి నుంచి వేణుగోపాల్ ద్వారా అడ్డుపడే ప్రక్రియను ముఖ్యమంత్రితో మాట్లాడతాడు అని. ముఖ్యమంత్రి వాళ్ళ ఒత్తిడికి తలొగ్గదని చెప్పి మేము కోరి వచ్చాం. ఇక్కడ కొంతమంది మాల ఎమ్మెల్యేలకు సంబంధించిన వాళ్ళు వర్గీకరణ ప్రక్రియ ముందుకు సాగకుండా ఎన్ని ప్రయత్నాలు చేశారో వాళ్ళు మాట్లాడిన మాటల్లోనే ఉన్నారు. వాళ్ళు మాట్లాడిన మాటల్లోనే ఒకటి ఉన్నది, ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ వేగవంతం కాకుండా మేము ఆపుతున్నాము, ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి మీరు స్పీడ్ పెంచొద్దని చెప్పి కోరి వచ్చాము, అందుకనే స్పీడ్ తగ్గింది అని చెప్పి మాట్లాడినరు మాల ఎమ్మెల్యేలు. మల్లు రవికి క్లాస్ ఇచ్చొచ్చాము, మీరు అక్కడ ఉన్నది వర్గీకరణకు అనుకూలంగా ఉండొద్దు, వర్గీకరణకు అనుకూలంగా ఉండకుండా వర్గీకరణ జాప్యానికి మాత్రం మీరు పాత్ర పోషించండి అని చెప్పి వచ్చాము. మల్లు రవి కూడా దానికి ఎస్ అన్నాడని చెప్పి వాళ్ళు మాట్లాడినరు. అంటే జాతీయ స్థాయిలో మాల కాంగ్రెస్ పార్టీ పెద్దల పాత్ర, ఇక్కడ మాల ఎమ్మెల్యేలు మాల ఎంపీల పాత్ర ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నది. వర్గీకరణ ప్రక్రియ ముందుకు సాగకుండా అంటే ఇప్పుడు శాసనసభలో ఇచ్చిన మాట ప్రకారంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లేరని పైనుంచి వచ్చిన ఒత్తిడి, ఇక్కడ మాల ఎమ్మెల్యేలు మాల ఎంపీలు తీసుకొచ్చిన ఒత్తిడి వల్లనే వర్గీకరణ లేకుండానే అడ్మిషన్స్ మొదలవుతున్నాయని, వర్గీకరణ లేకుండానే
ఉద్యోగాల ప్రక్రియ ముందుకెళ్తుందనే విషయం స్పష్టంగా రుజువు అవుతుంది. అంటే దీన్ని బట్టి రేవంత్ రెడ్డి గారు తను ఇచ్చిన మాట మీద నిలబడే పరిస్థితి లేకుండా పోయిందని, ఇచ్చిన మాట నిలబెట్టుకునే పరిస్థితి ఇప్పుడు ఆయనకు లేదని, ఆయన మాట తప్పాడని మేము భావించాల్సి వస్తుంది. ఆయన మాట తప్పాడనే విషయం మాకు అర్థమైపోతుంది. ఈ నేపథ్యంలో మేము గుర్తు చేస్తున్నాం, మేము మా దామోదర రాజసింహ గారి నాయకత్వంలో, మా సోదరులు సీనియర్ నాయకులు మా మోతుపల్లి నరసింహులు గారి నాయకత్వంలో మాదిగా ఎమ్మెల్యేలందరూతో కలిసి ఆగస్టు 22న కలిశాం. ఆగస్టు 22న ముఖ్యమంత్రి గారిని కలిశాం. ఆయనకు 2 చెప్పాం. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ వెంటనే అమలు చేయండి. అమలులో వారం రోజులు టైం తీసుకుంటే ఆ వారం రోజులు అయినా సరే ఉద్యోగాల ప్రక్రియ పెండింగ్లో పెట్టేసేయండి. ప్రక్రియను వేగవంతం చేయండి. అమలు అయ్యేంత వరకు మాత్రం ఉద్యోగాల ఎప్పుడు కలిసినా ఇదే చెప్పాం. సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ వచ్చిన రోజు కూడా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదే కోరాను. నేను ఢిల్లీ నుంచి కోరాను, వర్గీకరణ త్వరగా అమలు చేయండి, స్వాగతిస్తున్నారు కనుక వర్గీకరణ అమలు జరిగేంత వరకు ఈ ఉద్యోగ నియామకాల ప్రక్రియ మీరు పెండింగ్లో పెట్టండి అని చెప్పి మేము కోరాం. మేము ముఖ్యమంత్రిని కూడా కోరాం. అప్పుడు ముఖ్యమంత్రి ఒక విషయం చెప్పాడు, అతి త్వరలో కమిటీ వేస్తున్నాం. ఈ కమిటీ కేవలం 2 పనులే చేస్తుంది. ఈ కమిటీ 2 పనులు చేస్తుంది. నంబర్ 1, ఇప్పటికే వర్గీకరణ అమలు జరుగుతున్నది పంజాబ్లో. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం పంజాబ్లో వర్గీకరణ అమలు జరుగుతుంది. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం తమిళనాడులో వర్గీకరణ అమలు జరుగుతుంది. అక్కడ వర్గీకరణ అమలు చేయడానికి ఏ పద్ధతులు అవలంబించారో ఒకసారి కమిటీ పోయి పరిశీలిస్తుంది అని చెప్పాడు. అంతే. దానికి ముఖ్యమంత్రి గారు 22 తారీఖున అన్న మాట ఏంటంటే 24 గంటల్లో కమిటీ వేస్తాం, 48 గంటల్లో మీరు తిరిగి రండి. అంతే. అవసరం అనుకుంటే మీరు ఎంతమంది పోతారో అంతమందికి ప్రత్యేక విమానం కూడా ఇచ్చి పంపుతానన్నాడు. స్పెషల్ ఫ్లైట్ ఇచ్చి పంపుతానని చెప్పడం జరిగింది. మాకు నమ్మకం ఉంటుంది కదా. రెండోది చెప్పాడు, ఈ 2 రాష్ట్రాల ప్రభుత్వాల వర్గీకరణ ప్రక్రియను స్టడీ చేసి వచ్చిన తర్వాత వెంటనే అడ్వకేట్ జనరల్ని కూర్చుండబెట్టుకొని ఆయన ఒపీనియన్ తీసుకుందాం. ఆయన ఒపీనియను ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు జరుగుతున్న తీరును చూసి వెంటనే వర్గీకరణ అమలు చేస్తామని చెప్పడం జరిగింది. దీనికి మేము అభినందించి మళ్ళీ దామోదర నరసింహ గారి నాయకత్వంలో మళ్ళీ ఆయన ఇంటికి వచ్చి ఆయన షెడ్యూల్ వేసుకున్నాడు. 31 లోపు ఈ ప్రక్రియ పూర్తి చేస్తాం. 31 లోపు ప్రక్రియ పూర్తి చేస్తాం. 1వ తారీఖు నాడు రిపోర్ట్ ఇస్తాం. మొదటి వారంలో అంటే సెప్టెంబర్ మొదటి వారంలో వర్గీకరణ అమలు చేస్తామని చెప్పి మాకు దామోదర నరసింహ గారు వాళ్ళ ఇంట్లో చెప్పడం జరిగింది. షెడ్యూల్ కూడా వేసుకున్నాడు. పంజాబ్ ఏ రోజు వెళ్ళాలి, తమిళనాడు ఏ రోజు వెళ్ళాలి, ఇక్కడ అడ్వకేట్ జనరల్తో ఎప్పుడు కూర్చోవాలి, అంతిమంగా రిపోర్టు ముఖ్యమంత్రికి ఎప్పుడు ఇవ్వాలనే విషయంలో 31 తారీఖు లోపు రిపోర్ట్ అంతా తయారు చేసి 1 నాడు సబ్మిట్ చేస్తే మొదటి వారంలో వర్గీకరణ అమలు చేసే చట్టాన్ని తీసుకొస్తామని చెప్పడం జరిగింది మా సమావేశంలో. అంటే ముఖ్యమంత్రి అంత నమ్మకం కల్పించినాక ఆ అభిప్రాయానికి రావడం జరిగింది. కానీ పంజాబ్లో వర్గీకరణ అమలు జరుగుతుంది, ఏ కమిటీ లేదు, ఏ కమిషన్ లేదు, ఉన్నది అమలు జరుగుతుంది. తమిళనాడులో వర్గీకరణ అమలు జరుగుతుంది. ఇక్కడ మాత్రం వర్గీకరణ అమలు జరగకుండా ఉద్యోగాల ప్రక్రియ, అడ్మిషన్స్ అన్నీ పూర్తి కావడానికి రంగం సిద్ధమవుతుంది. అంటే రేవంత్ రెడ్డి గారు మాట తప్పిండని, ఆయన మాట మీద నమ్మకం పెట్టుకున్న మాదిగలు మోసపోయినట్టుగానే మేము భావించుకుంటున్నామని, అందులో మా దామోదర నరసింహ గారు కూడా ఆ ప్రక్రియలో భాగస్వామ్యం కావడం మాకు ఆవేదన కలిగిస్తున్నదని. ఎందుకంటే నిన్న ఉద్యోగాల ప్రక్రియ టీచర్ నియామకాలకు సంబంధించిన విషయంలో అది డిఎస్సి ఫలితాలు విడుదల చేసిన రోజు ఆయన పక్కన ఎవరు పెట్టుకున్నారు? మా దామోదర నరసింహ గారినే పెట్టుకున్నాడు ముఖ్యమంత్రి. ఈయన విద్యాశాఖ మంత్రి కాదు, అసలు విద్యాశాఖ మంత్రి కూడా లేడు. విద్యాశాఖ మంత్రి గారు విద్యాశాఖ మంత్రి కూడా లేడు. విద్యాశాఖ మంత్రి కానీ దామోదర నరసింహను ఎందుకు పక్కన పెట్టుకున్నాడు అంటే దామోదర నరసింహ గారు కూడా
వర్గీకరణ లేకుండానే భర్తీ చేయమని చెప్పి ఆయన కూడా ఆమోదించిండు అని చెప్పి మాదిగల దృష్టికి తీసుకురావడానికి, లేదా మాదిగల్లో దామోదర నరసింహ గారి మీద కూడా ఒక అసహనం పెరగడానికి ముఖ్యమంత్రి ఆయన పక్కన పెట్టుకున్నట్టు ఉన్నది. ముఖ్యమంత్రి ఆయన పక్కన పెట్టుకున్నట్టు కనిపిస్తున్నది. ఇది ఎంత అన్యాయం! ఇది ఎంత అన్యాయం! అదే సమయంలో మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ఇప్పుడున్న ఉద్యోగాల నోటిఫికేషన్లో అంటే ఇంతకుముందే నోటిఫికేషన్లలో ఏవైతే ఉన్నాయో వాటికి అమలు చేసి వాటిలో కూడా వర్గీకరణ అమలు కోసం ఆర్డినెన్స్ తీసుకొస్తా అన్నాడు కదా. ఆయన తీసుకురావాల్సిన కొత్త ఆర్డినెన్స్ మాకు అవసరం ఏం లేదు. ఇప్పుడు వర్గీకరణ చట్టం పునరుద్ధరించబడ్డది ఆగస్టు 1 నుంచి. స్టిల్ అసలు ఏ చట్టం ఉన్నది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో, అది ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో? 2004లో వర్గీకరణ చట్టం రద్దయింది. 2004లో వర్గీకరణ చట్టం సుప్రీంకోర్టులో రద్దయినప్పుడు రద్దయిన వెంటనే ఉమ్మడి రిజర్వేషన్ల విధానం అమలు జరిగింది. వర్గీకరణ చట్టం రద్దు అవుతే ఏది అమలు జరుగుతుంది? అంతకుముందున్న చట్టం అమలు జరుగుతుంది. ఇప్పుడు 2024లో ఉమ్మడి రిజర్వేషన్ల విధానం చట్టం రద్దయింది. ఉమ్మడి రిజర్వేషన్ల విధానం చట్టం రద్దు అయితే ఏ చట్టం అమలు జరుగుతుంది? వర్గీకరణ చట్టం అమలు జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ 2 నెలలుగా ఎగ్జిస్టెన్స్లో ఉన్న చట్టం ఏది? వాస్తవానికి వర్గీకరణ చట్టమే ఎగ్జిస్టెన్స్లో ఉండాలి. 2004 కంటే ముందు ఈ చట్టమే ఉన్నది. ఇప్పుడు ఆ చట్టమే సుప్రీంకోర్టు పునరుద్ధరించింది. మరి దీనికోసం నువ్వు ఆర్డినెన్స్ తీసుకురావాల్సిన అవసరం ఏం లేదు. కానీ ఒక విషయం గుర్తు చేస్తున్నా, ఈ చట్టంలో ఏమున్నదంటే, ఈ చట్టంలో అప్పుడే ఏమున్నదంటే, ఈ చట్టం రాకముందు నోటిఫికేషన్లు ఏ విధానంగా ఇచ్చినా కూడా ఈ చట్టం వచ్చినాక ఆ నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ వర్తిస్తుంది. మిగిలిపోయిన అడ్మిషన్స్ ఏమున్నా కూడా ఈ చట్టం వచ్చే రోజుకు ఏదైనా అడ్మిషన్స్ ఏదైనా మిగిలి ఉంటే ఆ మిగిలిన అడ్మిషన్స్ కూడా వర్గీకరణ వర్తిస్తుంది. అంటే అంతకుముందు ఇచ్చిన నోటిఫికేషన్లకు వర్తిస్తుంది వర్గీకరణ చట్టము, అడ్మిషన్స్ కూడా వర్తిస్తుంది వర్గీకరణ చట్టం. ఇప్పుడు నోటిఫికేషన్లు ఇచ్చి ఫలితాలు ప్రకటించింది. ఇప్పుడు నోటిఫికేషన్లు ఇచ్చింది ఎప్పుడు? వర్గీకరణ చట్టం అమల్లోకి రాకముందు అనుకుందాం. ఇప్పుడు ఫలితాలు ఎప్పుడు ప్రకటిస్తున్నావు? వర్గీకరణ అమలు జరిగిన కాలంలో ప్రకటిస్తున్నావు. కానీ వర్గీకరణ లేకుండా ఎట్లిస్తావు? నోటిఫికేషన్లు ఇచ్చింది వర్గీకరణ లేనప్పుడే. కానీ ఈ చట్టం ఇప్పుడు పునరుద్ధరించబడ్డది. పునరుద్ధరించబడ్డ చట్టం ప్రకారం ఏమి ఇవ్వాలి? వర్గీకరణ ఫలితాలే అమలు చేయాలి అంతే. దీని ఉన్నది ఉన్నట్టుగా దీన్ని ముందుకు తీసుకోవాలి కదా. ఉన్నది ఉన్నట్టుగా తీసుకోకుండా మీరు వర్గీకరణ లేకుండా ఉద్యోగాల ప్రక్రియ మొదలు పెడుతున్నారు అంటే, మాకు విద్యా అవకాశాలు లేకుండా చేస్తున్నారు అంటే, మాదిగ జాతికి రేవంత్ రెడ్డి గారి సర్కం మళ్ళీ ద్రోహం చేసినట్టే, మమ్మల్ని మోసం చేసినట్టే, మా అవకాశాలు మాకు రాకుండా చేసినట్టే. ఇది 2 కారణాల వల్ల జరిగింది అనుకుంటున్నాం. ఒకటి, అధిష్టాన వర్గం మల్లికార్జున్ ఖర్గే అండ్ కొప్పుల రాజు అక్కడ ఉండి ఒత్తిడి ఒకవైపు తీసుకొస్తుంటే, ఇక్కడ మాల కులానికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు ఒత్తిడి పెట్టిండనే విషయం రుజువైంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లలోనే, వాళ్ళు ఇచ్చిన మాటల్లోనే, వాళ్ళు ఇచ్చిన ఉపన్యాసాల్లోనే ఉన్నది. మేము రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిన తర్వాతనే స్పీడ్ తగ్గింది, స్పీడ్ పెంచొద్దని చెప్పి మేము కోరొచ్చిన తర్వాతనే స్పీడ్ తగ్గింది. అంటే వర్గీకరణ ప్రక్రియ స్పీడ్ తగ్గించడం, వర్గీకరణ అమల్లో లేనప్పుడు ఉద్యోగాలు భర్తీ చేసుకోవడం, వర్గీకరణ లేనప్పుడు అడ్మిషన్స్ భర్తీ చేసుకోవడం. ఇది ఇవాళ వాళ్ళు పెడుతున్న ఒక డిమాండ్గా మారితే ఆ డిమాండ్కు రేవంత్ రెడ్డి గారు తలొగ్గినట్టుగా కనిపిస్తున్నది. అట్లా తలొగ్గడం వల్లనే ఇవాళ వేలాది ఉద్యోగ అవకాశాలు మనం కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చిందనేసి కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నా. ఈ విషయంలో మేము చెప్పదలుచుకునేది ఏంటంటే, వర్గీకరణ లేకుండా మీరు ఉద్యోగాల నియామకాలు భర్తీ చేస్తున్న కాలంలో మాకు ఇవాళ 11,000 ఉద్యోగాలు అంటే 11,000 ఉద్యోగాలు భర్తీ చేస్తున్న సమయంలో, టీచర్ పోస్ట్ భర్తీ చేస్తున్న సమయంలో అందులో ఎస్సీలకు 15% ప్రకారం 1,650 వస్తాయి. అందులో ఎస్సీలకు 15% రిజర్వేషన్ ప్రకారం 1,650 ఉద్యోగాలు వస్తాయి. ఆ 1,650 ఉద్యోగాల్లో 1,150, 1,200 ఉద్యోగాలు మాదిగలకు రావాలి డైరెక్ట్గా. 70% పైగా మేము ఉన్నాం. మాదిగలకు 1,650లో 1,200 రావాలి. 1,200 నుంచి ఇప్పుడు మాకు సరిగ్గా 600 వచ్చే అవకాశాలు కూడా కనిపించట్లేవు. 600 కాదు, 6 ఉద్యోగాలు తగ్గినా
6 కుటుంబాల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది. మాకు 1200 కాదు, 6 ఉద్యోగాలు కాదు, వర్గీకరణ లేకుండా ఒక ఉద్యోగం తగ్గినా ఒక కుటుంబం మా భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది. కాబట్టి ఒక కుటుంబానికి అన్యాయం జరిగినా, అది 6గురికి అన్యాయం జరిగినా, 100,000 మందికి అన్యాయం జరిగినా, మాకు అన్యాయం జరగడానికి కారణం ప్రత్యక్షంగా రేవంత్ రెడ్డి గారే అవుతాడు. మేము నష్టపోవడానికి కారణం రేవంత్ రెడ్డి గారు అవుతారు. మేము ఈ విషయంలో మౌనంగా ఉండలేము. అదే సమయంలో మొన్నటి నుండి మెడికల్ కౌన్సిలింగ్ మొదటి దశ పూర్తయింది, నీట్ పూర్తయింది. 4,000 MBBS సీట్లు భర్తీ చేశారు. అందులో దాదాపు 600 ఉద్యోగాలు వస్తాయి, మెడికల్ సీట్లు వస్తాయి. ఈ 600లో మాకు 7%, 600లో మేము 12% మేము ఉంటే 12 600లకు పైగా మాకు వస్తాయి. అందులో 400లకు పైగా మాకు వస్తాయి, మా పిల్లలకు వస్తాయి. ఆ 400 సీట్లు వచ్చే కాడ 4 సీట్లు తగ్గినా మాకు నష్టం జరిగినట్టే, 1 సీటు తగ్గినా మా బిడ్డల భవిష్యత్తు పోయినట్టే. అంటే మాకు 1 తగ్గినా 100 తగ్గినా తగ్గడానికి కారణం రేవంత్ రెడ్డి సర్కారే అవుతుంది. అది ఉద్యోగాలైనా అడ్మిషన్స్ అయినా మేము నష్టపోతే దానికి కారణం రేవంత్ రెడ్డి గారు సర్కార్ అవుతారు. మరి మాట ఇచ్చిన ముఖ్యమంత్రి మాట తప్పుతున్నప్పుడు మేము మౌనంగా ఎందుకు ఉండాలి? నమ్మకం పెట్టుకొని 2 నెలలు వేచి చూసాం. ఒకటి, వర్గీకరణ ప్రక్రియ త్వరగా అమలు చేయమన్నాం, అంతవరకు నియామకాలు ఆపమని చెప్పాం. మళ్ళీ కోరుతున్నా నేను, ఇప్పుడు ఏమన్నా విద్యా సంవత్సరం ప్రారంభమైందా 11,000 ఉద్యోగాలు టీచర్ పోస్టులు భర్తీ చేయడానికి? ఇదేమన్నా జూన్ మాసమా? లేదా జూన్ మాసం వస్తుంది కాబట్టి అనేది మే నెలనా? లేదా జూలైయా ప్రారంభమైందానికి? అక్టోబర్లో ఉన్నాం, ఇప్పుడు మనం అక్టోబర్లో ఉన్నాం. అంటే ఇప్పుడు అత్యవసరం ఏం లేదు. అయినప్పటికీ ఎవరి ఒత్తిడి వల్ల ఇది వేగంతం చేస్తున్నారు? మాలలో ఒత్తిడి వల్ల. అంటే అతిపెద్ద జనాభా గల మాదిగల్ని మోసం చేస్తున్నారు, అతిపెద్ద జనాభా గల బిడ్డల భవిష్యత్తుకు ప్రమాదాలు పెడుతున్నారు, వాళ్ళకు ఉద్యోగాలు రాకుండా చేస్తున్నారు, వాళ్ళకి విద్యా అవకాశాలు రాకుండా చేస్తున్నారు. అంటే మాలల ఒత్తిడి తలకి మాదిగ జాతి భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తున్న ప్రభుత్వంగా రేవంత్ రెడ్డి గారి సర్కారును మేము చూస్తున్నాం. మేము మౌనంగా ఉండలేము, ఖచ్చితంగా దీనికి నిరసన వ్యక్తం చేస్తాం. మేము మౌనంగా ఉండలేము, నిరసన వ్యక్తం చేస్తాం. వాస్తవానికి సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత అర్ధ గంటలోనే రేవంత్ రెడ్డి గారు సర్కారు స్పందించిన తర్వాత మాదిగలు తెలంగాణలో రోడ్డెక్కే పరిస్థితి లేదు, మాకు రోడ్డెక్కే పరిస్థితి రాదు అని అనుకున్నాం. మేము మాదిగలు రోడ్డెక్కే పరిస్థితి లేదు, రోడ్డెక్కే పరిస్థితి రాదు అని మేము అనుకున్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రిని నమ్మాం. కానీ అనివార్యంగా మేము రోడ్డెక్కే పరిస్థితి వచ్చేసింది. మేము రోడ్డెక్కే పరిస్థితి తీసుకొచ్చింది ఎవరంటే రేవంత్ రెడ్డి గారే. మేము రోడ్డెక్కే పరిస్థితి తీసుకొచ్చింది ఎవరంటే రేవంత్ రెడ్డి గారే. వ్యక్తిగతంగా మేము రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకమవుతే 2 నెలలు ఎందుకు నమ్మి కూర్చుంటాం? మేము వ్యతిరేకం కాదు, ఆయన మాట నమ్మాము, విశ్వసించాం, గౌరవించాం, స్వాగతించాం, అభినందించాం. మా ప్రెస్ మీట్లో చూడండి, ఢిల్లీ ప్రెస్ మీట్లో చూడండి, ఇక్కడ చూడండి, ఢిల్లీ ప్రెస్ మీట్ చూడండి, ఇక్కడ చూడండి. మేము అభినందించాం, ఆయన మాటల్ని స్వాగతించాం, ఆయనను గౌరవించాం, ఆయన మీద నమ్మకం పెట్టుకున్నాం. కానీ మేము ఇన్ని చేసినా మా నమ్మకం నిలబెట్టుకోలేకుండా పోయిండు. మా ఆశల్ని అడియాశలు చేశాడు, మా పిల్లల భవిష్యత్తును ప్రమాదంలో పడేశారు. మేము చూస్తూ ఊరుకోలేం. రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది. రోడ్డెక్కే పరిస్థితులు రావాలని మేము కోరుకోలే, రోడ్డెక్కే పరిస్థితులు వస్తాయని కూడా మేము అనుకోలే. ఆయన మీద నమ్మకం పెట్టుకొని రోడ్డెక్కే పరిస్థితులు వస్తాయని మేము అనుకోలే, రావనే అనుకున్నాం. కానీ అనివార్యంగా మేము రోడ్డెక్కే పరిస్థితికి వచ్చిందంటే దానికి రేవంత్ రెడ్డి గారి సర్కారే బాధ్యత వహించాల్సి వస్తుంది. ఆయన మాట తప్పడం వల్ల మేము రోడ్డెక్కే పరిస్థితికి వచ్చింది. అది అడ్మిషన్స్ మొదలైనవి కనుక, అది ఉద్యోగాల ప్రక్రియ స్పీడ్ పెంచుతున్నారు కనుక, మేము చదువుల్లో మా బిడ్డల భవిష్యత్తును కాపాడాలన్నా, ఉద్యోగాల్లో మా బిడ్డల భవిష్యత్తుకు న్యాయం జరగాలన్నా మేము అనివార్యంగా రోడ్డెక్కే పరిస్థితులు వచ్చినాయి కాబట్టి రోడ్డెక్కే పరిస్థితి తీసుకొస్తున్నాం. ఏ 9వ తారీఖు నాడైతే దసరా కాట ఇప్పుడు ఉద్యోగ నియామకాల పత్రాలు తీసుకున్న వాళ్ళు పండుగలు చేసుకోవాలంట మరింత. అవును, మా ఉద్యోగాలు రాని మా బిడ్డలు ఏం చేసుకోవాలి మరి? ఆ రోజు వర్గీకరణ లేకపోవడం వల్ల మా బిడ్డలు ఉద్యోగాలు కోల్పోతే వాళ్ళు ఏం చేసుకోవాలి? మా అవకాశాలు దొంగలించిన వాళ్లకు, మా అవకాశాలు దోచుకున్న వాళ్లకు పండుగ కావచ్చు, డబల్ పండుగ కావచ్చు.
దసరా చేసుకుంటారు, మమ్మల్ని దోసుకున్నారు దానికి నిదర్శనం కూడా చేసుకుంటారు. కానీ మా బిడ్డల ఉద్యోగాలు పోయిన రోజు 1:3 అని వేసుకుంటే అందులో మా బిడ్డ ఒకరు ఉంటారు, రెండో స్థానం ఉన్నారు అనుకోండి. ఉమ్మడి రిజర్వేషన్లో మేము రెండో స్థానం ఉన్నాం. అది వర్గీకరణతో మేము మొదటి స్థానానికి వస్తాంగా. మా బిడ్డలు ఆ రోజు నిద్ర పట్టకుండా ఉంటారు. పండుగ కావచ్చు, నిద్ర పట్టాలని కుటుంబాలుగా ఉంటాయి. ఇది మేము గుర్తు చేస్తున్నాం. కాబట్టి ఏ ఎల్బీ స్టేడియంలో అయితే 9న టీచర్ నియామక పత్రాలు ఇవ్వబోతున్నాడో, ఏ ఎల్బీ స్టేడియంలో అయితే 9వ తారీఖు నాడు నియామక పత్రాలు ఇస్తున్నాడో, అదే 9వ తారీఖు నాడు రేవంత్ రెడ్డి గారు మాట తప్పి మాదిగలు మోసం చేసినందుకు నిరసనగా, రేవంత్ రెడ్డి గారు మాట తప్పి మాదిగలు మోసం చేసినందుకు నిరసనగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఉండబడే అంబేద్కర్ విగ్రహాల నుంచి మొదలుకొంటే కలెక్టర్ కార్యాలయం వరకు నల్ల జెండాలతో మేము ప్రదర్శన చేస్తాం. అన్ని జిల్లా కేంద్రాల్లో అంబేద్కర్ విగ్రహాలు ఉన్నాయి. విగ్రహం కేంద్రాల్లో విగ్రహం ఉన్న కాడ నుంచి మొదలుపెట్టి కలెక్టర్ కార్యాలయం వరకు రేవంత్ రెడ్డి గారు సర్కార్కు వ్యతిరేకంగా నల్ల జెండాలతో ప్రదర్శన చేస్తాం. హైదరాబాదులో అంబేద్కర్ నుంచి మొదలుకొంటే జగ్జీవన్ రామ్ వరకు మా నల్ల జెండాలతో ప్రదర్శన చేస్తాం. ఇక్కడ 2 మహనీయుల విగ్రహాలు ఉన్నాయి. ఒకరు రాజ్యాంగ రూపకల్పనలో రిజర్వేషన్లు పొందుపరిచిన మహనీయుడైతే జీవితాంతం రిజర్వేషన్లను పేద వర్గాలకు అందించిన వ్యక్తి జగ్జీవన్ రామ్ గారు. హైదరాబాదులో మా ప్రదర్శన అంబేద్కర్ నుంచి జగ్జీవన్ రామ్ వరకు కొనసాగుతుంది. కానీ ప్రతి జిల్లా కేంద్రంలో మా ప్రదర్శన జిల్లా కేంద్రంలో ఉండబడే అంబేద్కర్ విగ్రహం నుంచి కలెక్టర్ కార్యాలయంలో కొనసాగుతుంది. మొదటిది మా నిరసన. 9వ తారీఖు నాడు నువ్వు నియామక పత్రాలు ఇస్తున్న రోజు దాన్ని దృష్టి పెట్టి భవిష్యత్ కార్యాచరణ తీసుకుంటాం. 9వ తారీఖు నాడు అన్ని జిల్లా కేంద్రాల్లో నల్ల జెండాలతో ప్రదర్శనలు ఉంటాయి. అన్ని మండలాల్లో ఉండబడే నిరుద్యోగులు, ఎంఆర్పిఎస్ అనుబంధ విభాగాలు, అన్ని జిల్లాల్లో ఉండబడే అన్ని మండలాలు, అన్ని గ్రామాలకు సంబంధించిన నిరుద్యోగులు, మాదిగ నిరుద్యోగులు, ఉపకులాల నిరుద్యోగులు జిల్లా కేంద్రానికి వచ్చి ఆ నిరసన ప్రదర్శనలో పాల్గొనాలని నేను పిలుపునిస్తున్నా. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉండబడే నిరుద్యోగులు, ఎంఆర్పిఎస్ అనుబంధ విభాగాలు అంబేద్కర్ కేంద్రం నుంచి, అంబేద్కర్ సెంటర్ నుంచి, ట్యాంక్ బండ్ అంబేద్కర్ సెంటర్ నుంచి జగ్జీవన్ రామ్ వరకు జరగబోయే నల్ల జెండాలతో కొన్ని నిరసన ప్రదర్శనలో పాల్గొనాలని చెప్పి పిలుపునిస్తున్నా. 15వ తారీఖు నాడు ఎంఆర్పిఎస్ తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశం, అన్ని విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు, ఎంఆర్పిఎస్ అనుబంధ విభాగాలతో ఎంఎస్పీతో పాటు సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటితం. మేము రోడ్డెక్కే పరిస్థితులు వచ్చినాయంటే రేవంత్ రెడ్డి గారు మాట తప్పడం వల్లనే రోడ్డెక్కే పరిస్థితులు వచ్చినాయి. మేము రిజర్వేషన్ లేకపోతే ఎస్సీలకు రిజర్వేషన్ లేకపోతే అగ్రకులాలు దోసుకునేటి. ఇప్పుడు వర్గీకరణ లేకపోతే మాలలు దోసుకుంటారు. ఏంది లేకపోతే అగ్రకులాలు దోసుకునేటి. ఇప్పుడు వర్గీకరణ లేకపోతే మాలలు దోసుకుంటారు. ఏంది తప్పేంది? ఎస్సీ ఎస్టీలకు బీసీలకు రిజర్వేషన్ లేకపోతే ఎవరు దోసుకునేటోళ్ళయా? అగ్రకులాలు దోసుకునేవాళ్ళు. ఎస్సీ వర్గీకరణ లేకపోతే ఎవరు దోసుకుంటారు చెప్పు? మాలలు దోసుకుంటారు. మాకు దాపరికమేం లేదు. మేము ఒక మాట మాట్లాడుతుంటే దానికి కట్టుబడి ఉంటాం, తప్పించుకోము, దారి తప్పం. ఇప్పుడు బాధ్యత వహించాల్సింది అయినా కదా. మరిగా మా మాదిగ మంత్రిని ఎందుకు పెట్టుకున్నాడు? మా మాదిగ మంత్రిని మాదిగ ప్రజల్లో బంధనం చేయడానికే కదా. మాదిగ మంత్రి వర్గీకరణ లేకుండానే ఉద్యోగ ప్రక్రియ పరిచయం అంటాడా? స్టేట్మెంట్ ఇవ్వమనండి. మాకు చెప్పింది ఏంది దామోదర నరసింహ గారు? మాకు చెప్పింది ఏంది దామోదర నరసింహ గారు? మాకు ఆయన చెప్పింది ఏంది? వారం రోజులు అన్నాడు. 22వ తారీఖు నాడు కలిసినప్పుడు వారం రోజుల్లో పంజాబ్, హర్యానా, పంజాబ్, తమిళనాడు తిరిగి రండి, అడ్వకేట్ జనరల్ కూర్చునబెట్టి తొందరగా వర్గీకరణ ప్రక్రియ సెప్టెంబర్ మొదటి వారంలో పూర్తి చేస్తామన్నాడు. సెప్టెంబర్ మొదటి వారంలో పూర్తి అవుతాయి. ఇప్పుడు అక్టోబర్ మొదటి వారంలో ఉన్నాం కదా. మరి దామోదర నరసింహ గారు ఏమన్నాడు? మాదిగ మంత్రే కదా, వర్గీకరణ త్వరగా అమలు చేయించుకుందాం, ఈ లోపు ఈ భర్తీ కాకుండా ఆపుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేద్దామని అన్నాడు కదా. మరి ఆయన ఎట్లుంటాడు? ముఖ్యమంత్రి పక్కన ఎట్లా నిలబడతాడు? అసలు ముఖ్యమంత్రి విద్యాశాఖ పెట్టుకొని ఎట్లా ఇవి భర్తీ చేస్తాడు? చూద్దాం. తెలంగాణలో
రేవంత్ రెడ్డి గారి సర్కార్తో మాదిగలు పెట్టుకుంటారు అంతే. 2 నెలలు మేము మౌనంగా ఉన్నామంటే కారణం ఏం చెప్పండి? ఆయన మీద నమ్మకంతోటేగా. ఆయన మీద నమ్మకం ఉండడానికి కారణం ఏందో చెప్పండి. అంతకుముందు ఎంఆర్పీఎస్ ఉద్యమంలో పాల్గొన్నాడుగా, నిన్ను శాసనసభలో చెప్పిండు కదా. అరే శాసనసభలో చెప్పిన మాటకి విలువ లేనప్పుడు శాసనసభకు నువ్వు నాయకుడు ఎట్లవుతావు? శాసనసభలో చెప్పిన మాటకు నువ్వు విలువనియకపోతే నువ్వు శాసనసభకు నాయకుడు ఎట్లవుతావు? ఎవరిని నమ్మిస్తావు నువ్వు? బయటకు వచ్చి ప్రజలు నమ్మిస్తావు, లోపల శాసనసభ నమ్మిస్తావా? బయటకు వచ్చి ప్రజల్ని నమ్మిస్తావు, లోపల శాసనసభలో నమ్మిస్తావా? ఏం పద్ధతి ఇది? మౌనంగా ఉంటామా? ఇవ్వకపోతే ఉండదు, ఇస్తే ఉంటుంది. తప్పేమన్నా? ఇవ్వకపోతే ఉండదు, ఇస్తే ఉంటుంది. కానీ ఉద్యమ కార్యాచరణ భవిష్యత్తులు ఉంటుంది. నియామక పత్రాలు 9వ తారీఖు నాడు ఇస్తున్నారంటే మేము రోడ్డు మీద మా నిరసన ఉండాల్సిందే కదా. మాకు మోసం జరిగినట్టే కదా. ఒక ఉద్యోగం నష్టపోయినా ఒక కుటుంబం అది నష్టపోయినట్టే కదా. అది ఉద్యోగాలైనా చదువులైనా మేము నష్టపోయినట్టే కదా. నష్టానికారకుడు రేవంత్ రెడ్డి అయినప్పుడు రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మేము రోడ్డు మీదకి రాకపోతే ఎవరికి వ్యతిరేకంగా రావాలా? నమ్మి 2 నెలలు ఓపికతో ఉన్నాం, నమ్మకం కలిగి ఉన్నాం. నమ్మకాన్ని వమ్ము చేసింది ఆయనే. దామోదర రాజశేఖర్ గారికి చెప్తున్నాం, మాలల ఒత్తిడి మేరకే రేవంత్ రెడ్డి సర్కార్ పనిచేస్తున్నది. తీయటి మాటలు మాదిగలకు చెప్పారు, నమ్మకం కల్పించే విధంగా అసెంబ్లీ మాట్లాడారు. తీయటి మాటలు మాదిగలకు చెప్పారు, నమ్మకం కల్పించే విధంగా అసెంబ్లీ మాట్లాడారు. మీ తీయటి మాటల్లో తేనె లేదు, విషం ఉన్నది. నమ్మకం కల్పించే అసెంబ్లీ మాటల్లో చిత్తశుద్ధి లేదు. మాలల ఒత్తిడికి తలగి వల్ల దానికి వ్యతిరేకంగా మీరు ప్రవర్తిస్తున్నారు. ఎట్లా ఊరుకుంటాం? ఎట్లా మౌనంగా ఉంటాం? వర్గీకరణ అమలు చేయకుండా ఉద్యోగాలు భర్తీ చేసినప్పుడు నువ్వెందుకు మాకు మంత్రిగా మాదిగలకు? దామోదర్ ఎందుకు ఉండాలి మంత్రివర్గంలో? బయటికి రా. ఆర్డినెన్స్ తెస్తాను పక్కనే ఉన్నావు కదా నువ్వు. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో అంతకుముందున్న నోటిఫికేషన్లు కూడా వర్తింపజేసే విధంగా ఆర్డినెన్స్ తీసుకొస్తున్నావు. పక్కన ఎవరున్నారు అసెంబ్లీలో? దామోదర రాజశేఖర్ గారు ఉన్నారు, మాదిగైనా. వర్గీకరణ లేకుండానే 11,000 టీచర్ పోస్టులు ప్రకటన చేసినప్పుడు ఎక్కడున్నావు? ముఖ్యమంత్రి పక్కనే ఉన్నావు. వర్గీకరణ అమలు చేస్తున్నారు, ముఖ్యమంత్రి పక్కన ఉంటావు. వర్గీకరణ అమలు చేయనప్పుడు కూడా ముఖ్యమంత్రి పక్కన ఉంటావు. నువ్వెందుకాయ మాకు? రాజీనామా చేసి బయటకు రా. మాదిగలకు అన్యాయం చేయనప్పుడు ఎందుకు నువ్వు అలా ఉండాలా? నీ వ్యక్తిత్వం మాదిగ ప్రజల్లో ఇతర ప్రజల్లో చులకన అవుతుంది. మీ వ్యక్తిత్వం మాదిగ ప్రజల్లో ఇతర ప్రజల్లో చులకన అవుతుంది. అంటే మాదిగలకి ఇంత అన్యాయం జరిగినాక నీకు ఒక మంత్రి పదవి ఉంటే సరిపోతుందా? నీ మంత్రి పదవి 1000 ఉద్యోగాలకు సమానమా? 1000 ఉద్యోగాలు వస్తే 1000 కుటుంబాలు రాబోయే దశాబ్దాల వాళ్ళు బాగుపడతారు. ఆ కుటుంబాలు శతాబ్దాలకు ఎదుగుతాయి. ఏం పద్ధతి ఇది? మా కన్ను మాతో పొడిపిస్తాడా ఆయన రేవంత్ రెడ్డి గారు? మా కన్ను మాయలతో పొడిపిస్తాడా? మా దామోదర రాజశేఖర్ గారిని పక్కన పెట్టుకొని వర్గీకరణకు వ్యతిరేకంగా ఉద్యోగాలు పూర్తి చేస్తాడా? అంటే అర్థమైంది, మా కన్ను మాయలతో పొడిపించినట్టే కదా. రేవంత్ రెడ్డి మా కళ్ళలో పడుతున్నాడు. మా కళ్ళను ఒక కన్నునోమో రేవంత్ రెడ్డి పడుతున్నాడు, ఇంకో కన్నునోమో మా దామోదర రాజశేఖర్ పొడిపిస్తున్నాడు. మా కన్నును మాయలతో పొడిపిస్తున్నాడు. చూస్తాం రేపు రోడ్ ఎక్కే పరిస్థితికి వచ్చినప్పుడు జరగాల్సిన పరిణామాలకు బాధ్యత వహించాల్సి వస్తుంది గవర్నమెంటే. మేము మౌనంగా ఉండలేం. మా జాతి బిడ్డల భవిష్యత్తు కంటే మాకు ఎవరు ముఖ్యం కాదు. మాకు రేవంత్ రెడ్డి ముఖ్యం కాదు, మా దామోదర్ ముఖ్యం కూడా కాదు. రేవంత్ రెడ్డి ముఖ్యం కాదు, మా దామోదర్ కూడా ముఖ్యం కాదు. కేవలం మాలల ఒత్తిడి వల్లనే ఇదంతా జరుగుతుంది. మాలల ఒత్తిడి వల్ల జరుగుతుంది. మా ఒత్తిడి వల్లనే వర్గీకరణ ప్రక్రియ ఆగిపోతున్నదని చెప్పి వాళ్ళు ప్రకటన చేశారు. దానికి అనుగుణంగానే రేవంత్ రెడ్డి సర్కార్ ప్రవర్తిస్తున్నది. మాలల ఒత్తిడి ఆ స్థాయిలో ఉన్నప్పుడు మాదిగ మంత్రి ఎందుకు మౌనంగా ఉన్నాడు? దామోదర రాజశేఖర్ కూడా మాదిగలకు సమాధానం చెప్పే రోజు వస్తుంది. రేవంత్ రెడ్డి గారి సర్కార్ తెలంగాణలో మాదిగల ఆగ్రహం ఎలా ఉంటుందో భవిష్యత్తులో చూడబోతుంది. మేము మౌనంగా ఉండలేం. నల్ల జెండాలు ప్రదర్శించడంతో మా నిరసన మొదలైన తర్వాత
15 తారీఖు నాడు జరిగే సమావేశంలో తేల్చేస్తాం. గాంధీ భవన్ ముట్టడించడానికి వెనకాడం, రేవంత్ రెడ్డి గారు ఇల్లు ముట్టడించడానికి వెనకాడం, హైదరాబాద్ నగరం దిగ్బంధం చేయడానికి వెనకాడం, సావు బతుకుల పోటం చేయడానికి కూడా వెనకాడం. వెనుకకు తగ్గే ప్రసక్తి లేదు. చూద్దాం. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చినాక కూడా వర్గీకరణ లేకుండా నువ్వు నియామకాలకు వెళ్తున్నావంటే మా జాతికి ఎంత నువ్వు అన్యాయం చేస్తున్నావో మాకు అర్థమైపోయింది. జాతికి అన్యాయం జరిగే దాంట్లో దామోదర్ కూడా ఉండొద్దని మాత్రం కోరుతున్నాం. అంతే. ధన్యవాదాలు. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో మీరు ఢిల్లీలో పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్ సంబంధించి మాట్లాడతా అంబేద్కర్ అని చెప్పారు. అంబేద్కర్ గారు అనలేదు. అదొక పెద్ద నేరం. నెంబర్ 1. నెంబర్ 2, ఈ రిజర్వేషన్ వ్యతిరేకిస్తున్న సామాజిక వర్గం మిమ్మల్ని ఒకళ్ళే, రఘురామకృష్ణరాజు గారు ఒకనే. ఆయన ఫ్లెక్సీ వ్యవహారం అవుతుంది. ఆయన కాన్స్టిట్యూషన్. అదే సందర్భంలో మీరు ఢిల్లీ ప్రెస్ మీట్కి సంబంధించి చాలా ఉద్రేకాలు నచ్చుకుంటా మిమ్మల్ని డిఫెండ్ చేయడానికి రేపు మీటింగ్ కూడా పెట్టుకుంటాం కాకినాడ. దానికి సంబంధించి అంబేద్కర్ గారు మీరు ఎప్పుడైనా ఏమైనా అవమానించారా అని దాని మీద ఎవరు అవమానిస్తారో దాన్ని మీరు క్లారిఫికేషన్ చెప్పండి. అంబేద్కర్ అంటే ఈ దేశంలో ఉన్న వాళ్ళు 99% పైగా గౌరవిస్తారు. ఎవరో కరడు కట్టిన అంబేద్కర్ వ్యతిరేకులు అంటే వాళ్ళు తప్ప. అంటే సామాజిక న్యాయానికి సమానత్వానికి ఎవరైతే వ్యతిరేకమో అంబేద్కర్ను వ్యతిరేకిస్తారు కొంత. ఎందుకంటే సామాజిక న్యాయానికి సమానత్వానికి బలమైన పునాదులు వేసి ప్రయత్నం చేసిన వాళ్ళు అంబేద్కర్ గారు ఉన్నారు కాబట్టి దానికి వ్యతిరేకమైన వాళ్ళు ఆయన వ్యతిరేకిస్తారు. మేము సామాజిక న్యాయానికి సమానత్వానికి మేము ముందుకెళ్తున్నాం కనుక అంబేద్కర్ను గౌరవిస్తాం. అంబేద్కర్ గారు అనే పదం అనేది ప్రతి సందర్భంలో వాడలేకపోవచ్చు. అంబేద్కర్ అన్నంత మాత్రాన ఆయనను అవమానించినట్టు కాదు. చాలామంది మాట్లాడుతూ అంబేద్కర్ అంటారు. కొన్ని సందర్భంలో అంబేద్కర్ గారు అంటారు. అది ఆయా సందర్భంలో వచ్చే మాటే తప్ప అవగౌరవపరచడానికి కాదు. మేము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా కులం ఉన్నదని చెప్తున్నాం. భారత రాజ్యాంగ నిర్మాత కావచ్చు, రిజర్వేషన్లు సాధించవచ్చు, ఆయన కులం లేదా? ఈ దేశానికి స్వాతంత్రం సాధించిన మహాత్మా గాంధీ అనబడుతున్న గాంధీ గారికి కులం లేదా? గాంధీ గారిని ఏమంటారు? ఆయన వైశ్యుడు అంటారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమంటే ఆయన మహారు అంటాడు. ఆయన ప్రత్యక్షంగా మహారు కాబట్టి మహర్ల కోసం ఆయన ప్రయత్నాలు చేసిన రోజులు, మహర్ల కోసం సంఘం పెట్టిన రోజు, మహర్ల కోసం మీటింగ్ పెట్టిన రోజు, మహర్లనే పిలిచి మాట్లాడిన రోజు ఆయనకున్నది. ఆయన ఏ కులంలో పుట్టాడో ఆ కులం గురించి మాట్లాడిన రోజులు ఉన్నాయి. కొన్ని నిర్ణయాలు తీసుకునే సందర్భంలో మహర్లతో సంప్రదించిన సందర్భాలు ఉన్నాయి. ఎగ్జాంపుల్, ఎంఆర్పిఎస్ ఉన్నది. నేను మాదిగను కాదా? ఈ దేశ కుల వ్యవస్థలో నేను ఎవరిని? మాదిగా. ఈ దేశ కుల వ్యవస్థలో అంబేద్కర్ ఎవరు? మహర్. ఈ దేశ కుల వ్యవస్థలో గాంధీ ఎవరు? ఒక వైశ్య. ఈ దేశంలో కులం ఉన్నప్పుడు ప్రతి వ్యక్తికి ఒక కులం అయితే ఉంటుంది కదా. అది నేను చెప్పాను. తప్పే ఉన్నది. అంబేద్కర్ మహర్ కాదా? మహర్ల కోసం ఆయన ప్రయత్నం చేయలేదా? హిందూ మతంలో ఉండను, ఇతర మతం బౌద్ధ మతంలో చేత అన్నప్పుడు మహర్లతో సంప్రదింపులు చేసుకోలేదా? ఎంఆర్పిఎస్ నేను మాదిగనేంత మాత్రాన సమాజానికి నేను సేవ చేయలేదా? ఎంఆర్పిఎస్ ఉద్యమం నడిపింది. ఇప్పుడు అంటారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దళితులందరి కోసం చేసిండు అని అంటారు. చేయలేదని ఎవరన్నా అన్నారా? కానీ ఆయన కులం మహారా నన్ను మహర్లతో సంప్రదింపులు రోజులు ఉన్నాయి. ఇప్పుడు నేను మాదిగల కోసం ఉద్యమం చేస్తున్నా, నా కులం మాదిగా. మరి ఎంఆర్పిఎస్ చేసిన ఉద్యమాల వల్ల ఆరోగ్యశ్రీ పథకం వస్తే అందరికీ మేలు జరగలేదా? ఎంఆర్పిఎస్ ఉద్యమం వల్ల వికలాంగుల ఉద్యమం చేస్తే అందరికీ మేలు జరగలేదా? ఎంఆర్పిఎస్ ఉద్యమం వల్ల వృద్ధుల వితంతుల పెన్షన్ల కోసం పడడం చేస్తే అందరికీ మేలు జరగలేదా? అంటే ఈ దేశంలో కులం ఉన్నది. నాకు కులం ఉన్నది, అంబేద్కర్ కులం ఉన్నది, గాంధీ కులం ఉన్నది, అందరికీ కులం ఉన్నది. అదే నేను చెప్పాను. దాంట్లో తప్పు పట్టేదేమున్నది? గౌరవించడం అంటామా? ఆ మహనీయులను గౌరవించకపోతే ఎవరు ఇంకెవరిని గౌరవించుకుంటాం? సందర్భం మాట్లాడుతున్నప్పుడు అంబేద్కర్ గారు అనవచ్చు, ఇంకోరు గారు అనవచ్చు, కొన్ని సందర్భాలు అంబేద్కర్ అనవచ్చు. అది జనరల్గా వచ్చే మాట కానీ అవగాహపరచడానికి వచ్చే మాట కాదు కదా. కాకపోతే ఏంటంటే గుడ్డు మీద ఈకలు లెక్క పెట్టే బ్యాచ్ ఒకటి ఉంటుంది. ముందు వర్గీకరణ వ్యతిరేకించడానికి నైతికత లేని వాళ్ళందరూ, వర్గీకరణ వ్యతిరేకించే సూత్రం ఎలా అనే అర్థం కాని వాళ్ళందరూ, వాళ్ళకు సూత్రం కూడా తెలియదు. ఎందుకు తెలియదు? వాళ్ళ స్వార్థపరం. ఇక వాళ్ళకి తెలిసేదే ఉంటుంది వర్గీకరణ వ్యతిరేకించడం తప్ప. వర్గీకరణ వ్యతిరేకించే సూత్రం తెలియదు. ఎందుకు లేదు?
అందరికి న్యాయం జరగాలంటే వర్గీకరణ సూత్రం ఒకటే. ఆ సూత్రాన్ని వ్యతిరేకించడం అంటే సామాజిక న్యాయానికి వ్యతిరేకమే. ఆ వ్యతిరేకించే వాళ్ళు ఇప్పుడు మేము మాట్లాడే మాటలు ఎందులో ఏ పాయింట్ దొరుకుతుందా, నువ్వు వర్గీకరణకు అనుకూలమా వ్యతిరేకమా తెలుసు అంతే. అనుకూలమైతే అనుకూలమైన ప్రక్రియకు అనుకూలంగా ముందుకు రా. వర్గీకరణ వ్యతిరేకమైతే రోడ్ ఎక్కి మీ ప్రయత్నం మీరు చేయండి. ఇప్పుడు వర్గీకరణ అడ్డుపడేటోళ్ళు అడ్డుపడతారని మేము చెప్తలేమా? కాబట్టి ప్రెస్ మీట్లలో ఏ మాట జారితే ఏ మాట పట్టుకుందాం, అరే 100 మాటలు మాట్లాడుతున్నప్పుడు ఒక మాట నీకు అనుకూలమని ఎవరు అనుకుంటే నీ భ్రమాది. మేము వెనుకకు పోయేటోళ్ళం కాదు. అంబేద్కర్ కూడా కుల్లమని చెప్తున్నా, ఆయన మహార్ అంతే. దళితుల కోసం పొట్లాడలేదంటే మేము ఎంఆర్పిఎస్ గుండె జబ్బుల కోసం పొట్లాడలేదా? ఆరోగ్యశ్రీ పథకం రాలేదా? ఈ తెలుగు నేల మీద ఉన్న అన్ని కులాల పేదలకు ఆరోగ్యశ్రీ కార్డు లేదా? మరి సాధించింది ఎంఆర్పిఎస్ కాదా? ఎంఆర్పిఎస్ సాధించిన ఫలాలు అన్ని కులాల పేదలకు వివిధ రూపాలుగా రాలేదా? బియ్యం కొట్ట పెరగలే, పెన్షన్లు పెరగలే, ఆరోగ్యశ్రీ కార్డు రాలే. ఇవన్నీ ఎవరు చేసినట్టు ఎంఆర్పిఎస్ కాదా? అయితే నాకు కులం లేదన్నట్ట. నాకు కులం ఉన్నా సమాజం కోసం పాటుపడ్డాం. అంబేద్కర్ కులం ఉన్నా సమాజం కోసం పాటుపడ్డాడు. గాంధీ కులం ఉన్నా సమాజం కోసం పాటుపడ్డాడు. కుల వ్యవస్థలో ఎవరి కులం వాళ్ళకు ఉన్నది. సమాజం కోసం పాటుపడే మనస్తత్వం ఉన్న వాళ్ళు సమాజం కోసం పాటుపడతారు. దానికి దీనికి తేడా ఉన్నది. ఓకే.